శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। రమణ పిరియ పురాణము వైకుంఠవాసర్ మరొక సామాన్యమైన వ్యక్తి. మహాత్ములతో కలిసి ఉండుట వల్లను వారి ప్రవచనములు వినుట వలనను ఆధ్యాత్మిక పరిపూర్ణత సిద్ధించాలంటే గురుసేవే ఖచ్చితమైన మార్గమని అర్థం చేసుకున్నారు. అందుకని తనను తాను అర్పించుకొనుటకు సద్గురువును వెతకటం ప్రారంభించారు. ఆయన ఎక్కువగా చదువుకోలేదు కనుక శాస్త్రములను చదివి అర్థం చేసుకొనలేరు. అందుకని భగవాన్ ఏం చేశారు? భగవాన్ వైకుంఠవాసర్ను తన వైపుకు లాక్కున్నారు. భగవాన్ యొక్క ఒక్క చూపుతోటే ఆయన్నే తన గురువని ఆయనకు నమ్మకము ఏర్పడింది. వైకుంఠవాసర్ స్వంత మాటలలో చెప్పాలంటే ఆయన మానవ రూపము ధరించిన దేవుడు. నేను భగవాన్ వ్యక్తిగత పరిచారకుడిగా నియమించబడినప్పుడు నేను చాలా ఆనందించాను. ప్రతి క్షణము నేను భగవంతుణ్ణే సేవిస్తున్నానని, మానవుణ్ణి కాదని ఎరుకలో ఉండేవాడిని. వైకుంఠవాసర్ భగవానును దేవుడిగానే భావించినప్పటికీ వారిద్దరి మధ్య తేలికపరిచే అంటే ఉల్లాసపరిచే సంఘటనలు లేకపోలేదు. ఒకనాడు ఉదయాన్నే పాత హాలులో తెల్లవారుజామున వైకుంఠవాసర్ నేలపై నుండి తన చాపను చుట్టడానికి పైకి తీసినప్పుడు దాని కింద ఒక పాము చుట్టుకుని ఉండటం చూశారు. భయంతో భగవాన్ పాము పాము అన్నారు. భగవాన్ పామును చూసి వైకుంఠవాసర్ వైపుకు తిరిగి భయమును పోగొట్టే చిరునవ్వుతో, వైకుంఠవాసర్, భయమెందుకు? నీ శయ్య అంటే నీ పక్క అంటే నీ పరుపు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అన్నారు. భగవాన్ వైకుంఠవాసర్ను 5 తలల ఆదిశేషుని పాన్పుగా చేసుకుని ఉండే వైకుంఠవాసుడైన విష్ణువుతో పోల్చారు. ఈ హాస్యోక్తి అతనిలోని భయాన్ని క్షణంలో పోగొట్టింది. నాకు వైకుంఠవాసరతో సాన్నిహిత్యం పెరిగిన తరువాత నాకు ఆయనను ఇలా అడగడానికి ధైర్యం వచ్చింది. మీ జీవితంలో భగవాన్ మీ మీద నిజంగా అనుగ్రహ వర్షం కురిపించిన సంఘటనలను గురించి మీరు నాకు తెలపగలరా అని నేను ఆయనని అడిగాను. వైకుంఠవాసర్ అన్నారు, ఒకప్పుడు రాత్రి 1 గంట సమయంలో భగవాన్ ఆశ్రమం నుండి బయటకు వెళ్లి కొండవైపు వెళ్లటం నేను కనుగొన్నాను. నేను ఆయనను అనుసరించాను. నాకు భగవాన్కు మధ్య ఇసుక ఉన్నది. అప్పుడు కారు చీకటిగా ఉన్నది. నేను భగవాన్ వెళ్లే దారిని జాగ్రత్తగా గమనించసాగాను. ఉన్నట్లుండి పావుకోళ్లు అంటే చెక్కతో చేయబడిన పాదుకలు లేక చెప్పులు శబ్దము వినబడింది. ఆ పావుకోళ్లు దగ్గరగా వస్తున్న కొలది చప్పుడు పెద్దదయింది. తరువాత ముందుకు సాగిపోయింది. ఆ శబ్దం వినబడింది గాని ఎవరూ కనిపించలేదు. నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగినవి. ఎందుకంటే భగవాన్ ఒక కంటికి కనిపించని అంటే అదృశ్య రూపంలో సిద్ధపురుషుడు గిరి శిఖరంపై ఉంటారని, ఆయనే స్వయంగా అరుణాచలుడని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నాకు చెమటలు పట్టినవి. భగవాన్ నా వైపు చూసి అన్నారు, అయితే నువ్వు విన్నావన్నమాట. ఆయన ఇంకా ఇలా అన్నారు, గిరి అగ్రభాగంలో ఉండే సిద్ధపురుషుడు అరుణాచలుడే, వేరెవరూ కాదు. ఆయన అరుదుగా గాని కనపడరు. మీరు ఆయన అంటే పాదుకల చప్పుడును వినగలిగారు. చాలా మంచిది. ఈ భక్తులు కేవలం భగవానుకు భౌతికపరమైన సేవ చేయటమే కాదు, ఆయన ఆశీస్సులను పూర్తిగా పొంది వారి అంతరంగంలో పరిపూర్ణ స్థితిని పొందగలిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय।